తహసీల్దార్ ఆస్తులు చూసి షాక్ అట. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఒక తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తే తీగలాగితే డొంక కదిలినట్టు అతని అక్రమ ఆస్తులు ఒక్కొక్కటిగా బయటపడడం చూసి షాక్ అవ్వడం అధికారులు వంతయిందట. తహసీల్దార్ ఆస్తులు 4 కోట్లట. ఏసీబీ విచారణలో బయటపడ్డ లెక్కలట. అక్రమాస్తుల కేసులో గజ్వేల్ తహసీల్దార్ అట. సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కాటన్ శ్రవణ్ కుమార్ అట. అధికార దుర్వినియోగంతో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీపీ అధికారులు గుర్తించారట. అక్రమాస్తుల విషయంలో నమోదైన కేసుల్లో భాగంగా ఏసీపీ అధికారులు శనివారం కరీంనగర్లోని ఆయనకు సంబంధించిన ఇళ్లతో పాటు సోదరి ఇంట్లో కూడా సోదాలు జరిపారు. ఈ సోదాల్లో దాదాపు 4 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో ఇంకా ఎక్కువగా ఉంటుందని అంచనా. సోదాల్లో 11.90 లక్షల నగదు, 4.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 15.66 లక్షల విలువైన గృహోపకరణాలు, 30 లక్షలు విలువ చేసే లగ్జరీ వాహనాలు, 1.6 లక్షలు విలువ చేసే 2 ద్విచక్ర వాహనాలు, కరీంనగర్లో 2 ఇళ్ళు, 1 అపార్ట్మెంట్లో 6 ఫ్లాట్లు, 4 ఖాళీ ఫ్లాట్ల పత్రాలను ఏసీపీ అధికారులు స్వాధీనం చేసుకున్నారట. అధికారులు శ్రవణ్ కుమార్ను అదుపులోకి తీసుకుని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారట. ఎంత దారుణం ఇది చూడండి. 4 కోట్లట ఎంఆర్ఓ. మరి ఇట్లాంటి ఎంఆర్ఓ వాళ్ళని ఏం చేయాలి? ఎంతమంది ఎంఆర్ఓ వాళ్ళని పట్టుకున్నారు ఇప్పటిదాకా? కనీసం వీళ్ళు కనికరం ఉండదు, ఎవరి మీద కనికరం ఉండదు. ఓపెన్గా వీళ్ళు సెటిల్మెంట్ దందాలు చేసుకుంటూ బతుకుతాం. ఈ పైసలన్నీ ఎట్లా సంపాదిస్తారంటే వీళ్ళు ప్రభుత్వ భూములతో సహా మింగేస్తారు వీళ్ళు. మనం మాట్లాడుతుంటాం కదా, ప్రభుత్వ భూమిని మింగేస్తున్న సో క్యాండిడేట్స్ అని మనం మాట్లాడతాం కదా. ఆ ప్రభుత్వ భూమిని వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నంలో ఇట్లాంటి ఎంఆర్ఓలు ఉంటారు. ఇట్లాంటి ఎంఆర్ఓలు ఆర్డీఓలు వీళ్ళందరి సహకారంతోనే వాళ్ళు అట్లా విర్రవీగి సంపాదించుకుంటా ఉంటారు. ఇప్పుడు మియాపూర్ లాంటి ఏరియాలో ప్రభుత్వ భూమి 100 ఎకరాలు ఉందట. 100 ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టాలు క్రియేట్ చేసి మింగేసిన పరిస్థితి. ఇట్లాంటి ఎంఆర్ఓలు, అవినీతి ఎంఆర్ఓలు వల్ల ఇంత ఘోరమైన సిచ్యువేషన్స్ వచ్చింది. పేదల భూములు కబ్జా చేయాలన్న కూడా ఇట్లాంటి వాళ్ళే. మొత్తం ఇట్లాంటి వాళ్ళు తయారయ్యే పేదలకి ఇవ్వాల్సిన ఆ కాస్త పనులు కూడా కానివ్వరు వీళ్ళు. మళ్ళీ వీళ్ళు ఇంకా సర్వేలు చేసి అవసరమైతే ఇక పెద్దవాళ్ళకి ఫలానా చోట జాగ ఉంది సార్, మనం దాన్ని కబ్జా చేయొచ్చు క్లియర్గా, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, పట్టాల సంగతి నేను చూసుకుంటానే కాడికి చెప్తారు వీళ్ళు. అందరూ కలిసి దొంగల్లా దోచుకుంటారు. కాకపోతే వీళ్ళు బయటపడుతున్నారు కానీ మంత్రులు కానీ లేకపోతే సో కాల్డ్ పెద్ద బడా బిజినెస్ నేతలు ఎవరు బయటికి పడరు. వాళ్ళ ఇంట్లో ఏసీబీ సోదాలు జరిపిన పక్కా వాళ్ళు స్కెచ్ చేసుకుని కూర్చుని ఉంటారు వాళ్ళు. కాబట్టి పాపం వీళ్ళు బలవుతారు కానీ వాళ్ళు బలవరు.